హాయ్ అండి. దిస్ ఇస్ సంధ్య. ఈరోజు మన ముందు డాక్టర్ అమని గారు ఉన్నారు. షీస్ ఏ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ విబి క్లినిక్ వనస్థలిపురం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి పీసీఓడి. ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఉమెన్స్ పీసీఓడితో సఫర్ అవుతున్నారు. అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి మొదలగు వాటి గురించి మనం ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హాయ్. హాయ్. అసలు పీసీఓడి ఎందుకు వస్తుందండి? దాన్ని ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తుంది? ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే చాలా టైం మనం ఓన్లీ కూర్చొని ఉంటున్నాం వర్క్ పరంగా. సో మనం చాలా సేపు లాంగ్ టైం కూర్చోవడం వల్ల ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది బాడీకి. ఇన్సులిన్ అనేది మనకి బాడీలో యూటిలైజ్ అవ్వదు అనమాట. సో ఇన్సులిన్ అనేది ఎక్కువ అయిపోయి బాడీలో మనకి అండాశయంలో నీటి బుడగలు ఫామ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో మనకి రిలీజ్ అవ్వాల్సిన ఎగ్స్ రిలీజ్ అవ్వకుండానే అరెస్ట్ అయిపోతాయి మధ్యలో, నీటి బుడగలుగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ముఖ్య కారణాలు వచ్చేసి మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబెసిటీ, చాలా మంది జంక్ ఫుడ్ తినడము, ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇవే కారణాలు. కొంతమందిలో సన్నగా ఉన్న వాళ్ళకు కూడా పీసీఓఎస్ రావచ్చు. సన్నగా ఉన్న వాళ్ళలో పీసీఓఎస్కి ముఖ్య కారణం మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అట్లాంటివి ఏమి లేకపోవడం వల్ల ఈ మధ్య ఎక్కువ పీసీఓడి అనేది చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏమన్నా సింటమ్స్ ఉంటాయా వీళ్ళకి పీసీఓడి ఉంది అని తెలుసుకోవడానికి? ఫస్ట్ మెయిన్ కంప్లైంట్ వాళ్ళు పేషెంట్ మనకు అప్రోచ్ అయ్యేదైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని వస్తారు. ఒక 3 మంత్స్‌కి 4 మంత్స్‌కి వాళ్ళకి పీరియడ్స్ రావడము. పీరియడ్స్ వచ్చిన టైంలో ఎక్కువగా అవ్వడము, లేదా రెగ్యులర్‌గా ఉన్నా కూడా కొంతమందికి తక్కువగా అవుతుంటది. 1 ఆర్ 2 డేస్ అవుతది. ఎక్కువ ప్యాడ్స్ యూజ్ చేయకపోవడం. కొంతమందిలోనేమో 3 మంత్స్‌కి అలా వస్తది. వచ్చినప్పుడు ఎక్కువ అవుతూ వెళ్తూ ఉంటదనమాట. అండ్ ఇంకా వేరే కంప్లైంట్స్ వచ్చేసి స్కిన్ పైన యాక్నీ రావడము, హెయిర్ లాస్ అవ్వడము, ఇంకా మెడ పైన ప్యాచ్‌గా ఒక బ్లాక్ ప్యాచ్ లాగా ఫామ్ అవుతూ ఉంటదనమాట. మెడ పైన కానీ, యాక్సిల్లాస్‌లో గానీ అలా మనకేంటి ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వడము. అట్లాంటివి మనం పీసీఓడీలో చూస్తుంటాం. ఇవి అన్నీ కాకుండా ఇంకా ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండుద్ది. వీళ్ళ పీసీఓడీ ఉమెన్‌లో ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండిద్ది. యూజువల్‌గా ఇది మేల్స్‌లో ఎక్కువగా ఉంటది. కానీ ఇక్కడికొచ్చేసరికి ఫీమేల్స్‌లో పీసీఓడీ ఫీమేల్స్‌లో మనకు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా అవుతదనమాట. సో ఇట్లాంటి సింప్టమ్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి పీసీఓడీ ఉందని క్లినికల్‌గా చాలా క్లియర్‌గా చెప్పొచ్చు మనం. ఓకే. ఇప్పుడు పీసీఓడి అనేది ఫర్టిలిటీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా? యాహ్! పీసీఓడీ అంటే ఫెర్టిలిటీకి ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే ఈ అండాశయం నుంచి మనకు రిలీజ్ అవ్వాల్సిన ఎగ్స్ రిలీజ్ అవ్వకుండా మధ్యలోనే అరెస్ట్ అయిపోతున్నాయి. సో అరెస్ట్ అయిపోయి అక్కడే ఉండిపోతాయన్నమాట. సో దానివల్ల ఎగ్ అనేది లేదు. సో ఫర్టిలిటీకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటది. చాలా లేట్‌గా కన్సీవ్ అవ్వడాలు, లేకుంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే కన్సీవ్ అవ్వడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళు. ఓకే. ఇప్పుడు పీసీఓడి ఉన్న వుమెన్స్ నేచురల్‌గా కన్సీవ్ అవ్వచ్చంటారా? నేచురల్‌గా కన్సీవ్ అవ్వొచ్చా అంటే ఇఫ్ దే డూ ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇప్పుడేంటంటే పీసీఓడీ ఉమెన్ 10% వెయిట్ లాస్ అయినా, ఒకవేళ ఒబేస్ ఉండి వాళ్ళు ఓవర్ వెయిట్ ఉండి వాళ్ళు పీసీఓఎస్ ఉన్నట్టు కాబట్టి వాళ్ళు అట్‌లీస్ట్ 10% వెయిట్ లాస్ అయినా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే నేచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు. ఓకే. మరి ఇప్పుడు పీసీఓడికి ట్రీట్మెంట్ ఏంటంటారు? ట్రీట్మెంట్ అనేది మనకి అదొక పెద్ద లిస్ట్ అనమాట వచ్చేసి. ఫస్ట్ ఎవరికైనా సరే మనం అడ్వైస్ చేసేదేంటంటే డైట్ ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి అని చెప్తాననమాట. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. కార్బోహైడ్రేట్ డైట్ తక్కువగా తీసుకోవాలి అనమాట. ఎక్కువగా వాళ్ళు ప్రోటీన్ డైట్ తీసేసుకోవాలి ఎక్కువగా. అండ్ ప్రాపర్‌గా ఏంటంటే ఎక్సర్సైజ్ ఖచ్చితంగా అట్‌లీస్ట్ 40 మినిట్స్ బ్రిస్క్ వాక్ అనేది చేయాలి డేలో. అండ్ అలాగే ఒకవేళ దీంతో కూడా వాళ్ళకి కంట్రోల్ అవ్వలేదు అనంటే మనము సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. -12 సప్లిమెంట్స్ ఇట్లాంటివి. ఇవి కూడా కాలేదు అంటే మెట్ఫార్మిన్ అన్న టాబ్లెట్ ఇస్తామనమాట. యూజువల్లీ పీసీఓడీ వాళ్ళ క్లినికల్ పిక్చర్ ప్రీ డయాబెటిక్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటుంది. డయాబెటిక్ పీపుల్‌లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చిద్ది మనకి. సో వీళ్ళకి ఫ్యూచర్‌లో షుగర్ వస్తది. అంటే డయాబెటిస్‌లో ప్రోన్ అవ్వచ్చు అనే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళు యూజెస్ టాబ్లెటే మనం వీళ్ళలో కూడా యూజ్ చేస్తాం మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్. అది యూజ్ చేయడం జరుగుద్ది. ఇంకా ఇవన్నీ కాదు, ఇంకా ఫర్టిలిటీకి ప్రాబ్లమ్ ఉంది, వాళ్ళు కన్సీవ్ అవ్వడం లేదు, ఎన్ని విధాలుగా ట్రై చేసినా అన్నప్పుడు లాప్రోస్కోపీ ద్వారా ఆ యొక్క నీటి బుడగలననేది డ్రిల్లింగ్ చేయడం జరుగుద్దనమాట. ఓకే అండి. ఇది ఈ రోజటి వీడియో. మీకు ఇంకా ఫర్దర్‌గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్‌గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు అట్ విబి క్లినిక్ వనస్థలిపురం. థాంక్స్. థాంక్ యూ.